హాయ్ అండి, సాయిరామ్. ఈరోజు మా 110 సంవత్సరాలు మా అమ్మగారు నేర్పించిన పాటల్లో ఒక పాట అండి ఇది. ఈ పాట పౌర్ణమి రోజున పాడుకోవాలన్నమాట. ఆవిడ ప్రతి పౌర్ణమికి పాడుకునేవారటండి. ఈ పాట చరిత్ర ఏంటంటే 200 సంవత్సరాల చరిత్ర గల పాట ఇది. మా మామగారు అంటే మా అత్తగారు అనమాట. వీళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న పాట అనమాట ఇది. ప్రతి సంవత్సరానికి 12 పౌర్ణములు వస్తాయి కదా. 12 పౌర్ణములు చేసుకుని బాగా పాడుకునేవారంటే ఈ పాటలు. అందుకని ఆ రోజుల్లో 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 150 ఏళ్ళు, 125 ఏళ్ళు బతుకున్న రోజులు మనుషులు ఉన్నారంటండి. కానీ మా మామగారు 110 సంవత్సరాలు బతికారు. ఆవిడ మా దగ్గరే ఉండేవారు. మేమంటే బాగా అలవాటు. ఆవిడ బాగా మాకు అలవాటు. అలాగే ఆవిడ దగ్గర నేను అన్నీ నేర్చుకున్నాను. పాటలేంటి, పనులేంటి అన్నీ కూడా చక్కగా ఆవిడ ఎలాగా చేసేవారు అన్నీ కూడా నేర్చుకున్నానండి. ఆవిడ ఏమనేవారంటే, మంచి పలుకులు మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలమ్మా, మంచి దేవుడి దగ్గర కాలక్షేపాలు చేస్తూ ఉండాలి. దేవుడి పాటలకి నవవిధ భక్తులు ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒకటి ఆచరించాలమ్మా ప్రతి వాళ్ళు కూడాని. మనం ఏదో ఒకటి దేవుడి పాటో దేవుడి కథలో చెప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ ఏదోటి రామాయణం కానీ, భగవద్గీత కానీ, మహాభారతాలు కానీ ఏదో ఒకటి మనం చదువుకుంటూ పిల్లలకు చెప్తూ ఉండాలమ్మా. మన సనాతన ధర్మాన్ని ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మన హిందూ ధర్మం, మన ధర్మాన్ని మనం ఆచరిస్తే దేవుడు మనకి అన్నీ కూడా మంచి రోజులే ఇస్తాడు. మన చుట్టూరు కూడా మంచి వైబ్రేషన్ పెట్టుకోవాలి, ఆధ్యాత్మికంగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏ కష్టాలు రావు. కష్టాలు రాకపోగా మనకు ప్రతి సంవత్సరం ఎలాగైతే వస్తుందో అలాగే మనకి ఆయుష్ పెరుగుతుంది. ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతారమ్మా అని చెప్పేవారండి. అయితే ఆవిడ పౌర్ణమి రోజు చెప్పిన పాట నేను పాడి మీకు వినిపిస్తున్నానండి. ఆ పాట ఏంటంటే, నిండు పున్నమి నాడు నేనొక్క నిష్ట ఉంటి, నిలమేగా కోనేరు సానంబు చేసి, కొండ మాపతి కొండ పాలాయి కొండ, కొండల్లో నల్లన గోపురాలు తెల్లన, కొండల్లో ఉన్నది పార్వతీదేవి. దేవికి దక్షిణంబు చలివీడపప్పు, అల్లంబు బెల్లంబు అరటియ పళ్ళు, ద్రాక్ష ఖర్జూరాలు దానిమ్మ పళ్ళు, చిన్న చెంబులతోనూ శ్రీకాయ ఉదకాలు, పార్వతీ పరమేశ్వరులకు చెట్టుల్లో తిరిగేటి చంద్రన్నకు. జయమంగళం నిత్య శుభమంగళం, శుభమంగళం నిత్య జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, శుభమంగళం నిత్య జయమంగళం, శుభమంగళం నిత్య జయమంగళం అంటూ పౌర్ణమి పూజ పూర్తి చేసుకునేవారటండి. ఆ విధంగా పౌర్ణమి రోజు పాట పాడుకునేది. మనం కూడా అలాగే నిండు నూరేళ్ళతోటి వర్ధిల్లాలని ఆవిడ కోరిక ప్రకారంగా మనం కూడా అలాగే ఉందాం. ఓకేనండి, సాయిరాం. మరొక పాటతోటి మీ ముందుకు వస్తానండి.